పేతురు ఒక జాలరి, చేపలు పట్టుకునే జాలరి. అయితే యేసు ప్రభువారు ఒకానొక దినాన ఇలాగే ఆయన అద్దరి ఒడ్డున ఉండి పేతురు లోపల చేపలు పట్టడానికి ఆ నదిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు పేతురును చూసి దోణిను కొంచెం లోపలికి నడిపించమని అడిగినప్పుడు ఆ దోణిలో పేతురు యేసు ప్రభువారిని ఎక్కించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీ హృదయం అనే దోణిలో యేసు ప్రభువారికి చోటిస్తున్నావా? యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నీ హృదయం అనే నావలో ఆయన ఎక్కించుకుంటున్నావా? ఆయనకి చోటిస్తున్నావా? ఆయనకి గనక నీవు చోటిస్తే గనక, ఆయన నీ హృదయంలో గనక చేర్చుకుంటే గనక నీవు ధన్యుడివి. ఇక్కడ యేసు ప్రభువారిని సీమోను పేతురు తన యొక్క దోణిలో చోటిచ్చి, తన యొక్క నావలో చోటిచ్చి యేసు ప్రభువారిని చేర్చుకున్నాడు. యేసు ప్రభువారిని